బాలకృష్ణ గురుస్వామి గారు, సో ఒక్కసారి మీ వర్షన్ ఏ విధంగా ఉంది? నిజంగా మనం వారు చెప్పినట్లుగా చట్టాలు ఉన్నాయి, వాటి ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన పరిస్థితులు లేవు. తర్వాత మనం అన్నట్టుగా బంగ్లాదేశ్లో అక్రమ రవాణా జరుగుతోంది బంగ్లాదేశ్కి ఇక్కడి నుంచి సంవత్సరానికి 20 లక్షల పశు సంపద అంతా కూడా. సో ఇదంతా జరుగుతోంది, బట్ స్టిల్ మనం ఇంకా హెల్ప్లెస్గానే ఉన్నాము. కానీ మోదీ 3.0 వస్తే ఏదో జరగబోతోంది అంటున్నారు. సో ఎలా తీసుకోవాలి ఈ వ్యాఖ్యను, ఎలా తీసుకోవాలి, పరిస్థితిని ఎలా తీసుకోవాలి? అందరికీ నమస్కారం, జై గోమాత అండి. సరే, ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశము స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ గోవధ చట్టాలను నిషేధించాలని అప్పటి నుంచి కూడా అందరం కూడా చాలా మంది మన భారతీయులు అప్పటి నుంచే ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. ముందుగా 1857 సంవత్సరంలో మన సిపాయి తిరుగుబాటు మంగళ్ పాండే గారు ఎప్పుడైతే ఆవు కొవ్వుతోని ఒక తూట అనేది తయారు చేసిరో, ఆ తూట నోట్లో పెట్టుకొని దాన్ని చేయాలన్నప్పుడు వారు ఆ రోజు సిపాయి తిరుగుబాటు స్టార్ట్ చేయడం జరిగింది. అది స్వాతంత్ర ఉద్యమానికి కూడా, ఆ సిపాయి తిరుగుబాటు అంటే గోవే స్వాతంత్ర ఉద్యమానికి కూడా నాంది పలకడం జరిగింది. అలాంటి గోవును రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పేరు ఉంది. ఎందుకంటే నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, కానీ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా నా బాధ్యత, నా ధర్మము, నా గోవు. ఈ గోవు అనేది ఎక్కడెక్కడ నేను చెప్పేది ఏంటంటే గోవును పూజించమని కానీ గోవును ప్రేమించమని కానీ చెప్పడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్స్ అంటే జనరల్ గా ఇప్పుడు కుహన అంటే ఇలాంటి మేధావులు ఎవరైతే దేవుని నమ్మము, గోవుని నమ్మము అని చెప్పి సైంటిఫిక్ రీజన్స్ కావాలనే వారికి నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు సైంటిఫిక్ గా గోవులో ఏముందని తెలుసుకోండి. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక గోవు లేకపోతే ఈ రోజు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. అలాంటి గోవు లేకపోతే మన భవిష్యత్ తరాలు లేవు, మన మనుగడ లేదు. అయితే ఎక్కడైతే గోవు పాదాలు ఈ భూమి మీద పడతాయో, ఆవు మూత్రం, ఆవు పేడ, ఈరోజు ఈ భూమాతకు ఆహారమే గోమూత్రం, గోమయం. ఒకవేళ ఈ గోమూత్రం, గోమయం లేకపోతే ప్రపంచం మొత్తం వినాశనానికి దారితీస్తుంది. అందుకే గోవు అనేది భారతదేశానికి సంబంధించిన ప్రాణి అయినా గాని గావస్య విశ్వస్వ మాతర అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి సస్యశ్యామలంగా ఉండాలంటే అక్కడ గోవు ఉండాలి. గోవుకు దీనికి ఏం సంబంధం మనం బతకడానికంటే ఈరోజు గోవు ఇచ్చే పంచగవ్యాలతోని యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాం. ఈ యజ్ఞయాగాది క్రతువుల వల్లనే అప్పటి నుంచి మహర్షులు కూడా ఒకటే విషయం చెప్పారు, ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయో అక్కడే వర్షం పడుతుందని చెప్పి. ఎప్పుడైతే మనం యజ్ఞం చేసినప్పుడు ఆవు నెయ్యితోని పంచగవ్యాలతోని యజ్ఞం చేస్తామో ఆ గాలి అనేది ఆకాశంలోకి ఎవాపరేట్ అయిన తర్వాత ఈ అంటే మేఘావృతమై మనకు వర్షాన్ని ఇస్తుంది. అదొక ముఖ్యమైన కారణం. ఎందుకంటే వర్షాలు లేకపోతే మన మనుగడ, మన బతుకులే లేవు. ఇదే కాకుండా మనం తింటున్న ఆహారం, ఈరోజు మన పూర్వీకులందరూ కూడా 100 సంవత్సరాలు ఆజానుభావులుగా ఎవరికి రోగాలు లేకుండా బతికారు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇదే కాకుండా 7-8 సంవత్సరాల పిల్లలు కూడా హార్మోనియన్ ఇన్బ్యాలెన్స్ తోని ఆడపిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. పెళ్లైన తర్వాత కూడా యువకులు ఈరోజు పెళ్లిళ్ళు చేసిన తర్వాత 10-15 ఏళ్ల వరకు కూడా పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం. ఈ తినే ఆహారం అనేది ప్రకృతి సహజ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎక్కడైతే గో ఆధారిత వ్యవసాయం, ఒక ఆవు పేడ, ఆవు మూత్రం ఆ భూమిలో పడ్డట్టయితే అలాంటి ఆవు పేడ, ఆవు మూత్రంతో ఎటువంటి బ్యాక్టీరియా అంటే ఎటువంటి పెప్సిటైజ్ లేకుండా, క్రిమి సంహారక మందులు, పురుగుల మందులు వాడకుండా ఆ పంటలు వచ్చినట్టయితే, ఆ గో ఆధారిత వ్యవసాయంతో వచ్చిన పంటలు వచ్చినట్టయితే మన పిల్లలందరూ రోగగ్రస్తులు కాకుండా ఆరోగ్యంగా బతుకుతారు. ఈ రోజు గో ఆధారిత వ్యవసాయం అనేది చాలా తగ్గిపోయింది. మళ్ళా మనందరూ ప్రమోట్ చేస్తేనే మన పిల్లల భవిష్యత్తు. మన పిల్లలకు ఎన్ని 100 కోట్ల ఆస్తి ఇచ్చాము, ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చడం కాదు, ముందు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా వాళ్ళ ఆరోగ్యంతో ఉండాలి. అలాంటి ఆరోగ్యం ఒక గోవుతోనే సాధ్యమవుతుంది. కాబట్టి జగ్గి వాసుదేవ్ గారు దేశమంతా తిరిగాడు ఏంటంటే సేవ్ సాయిల్ అని. హౌ కెన్ బి సేవ్ ద సాయిల్ వితౌట్ కౌ యూరిన్ అండ్ కౌ డంగ్. ఎక్కడైతే ఆవు పేడ పడుతుందో, ఆవు పేడ అనేది ఇప్పుడు భూమిలో ఉన్న చరాచర జీవులకు అదొక ఆహారం. కింది నుంచి ఆ ఆహారం తినడానికి, ఆవు మూత్రము, ఆవు పేడ తినడానికి కింది నుంచి హోల్స్ వేసుకుంటా ఈ వానపాములు బయటకు వస్తాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో ప్రాక్టికల్ గా
వర్షం పడ్డప్పుడు ఆ నీరు అనేది భూమి లోపల దాదాపు 10 నుంచి 20 ఫీట్ల లోపలికి ఆ నీరు వెళ్ళిపోయి ఆ భూమి సస్యశ్యామలంగా తయారవుతుంది. అయితే అలాంటిది మన భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. అలాంటి దేశంలో రోజు 50,000కు పైగా ఆవులు అతి కిరాతకంగా చంపబడుతుంటే, స్వాతంత్రం రాకముందు నుంచి ఈ దుశ్చర్య సాగుతూ ఉంటే అవును. మన మనుగడ ఎంత కష్టమవుతుంది. హ్మ్. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, హర్షించదగ్గ విషయం ఏంటంటే, నేను ఒక సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథంతో గోవులను రక్షించాలని చెప్పి హ్మ్. హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అవును. ప్రతి ఊరు వాడ గోవు మహత్యం ప్రతి గుండెల్లో ఉండాలి. రైతులను గోవులను అమ్ముకోవద్దు, గోవులను నమ్ముకోవాలని ప్రతి రాష్ట్రంలో చెప్పుకుంటూ నేను అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి నరేంద్ర మోదీ గారికి, అదే విధంగా నాగ్పూర్ ఆఫీస్ లో మోహన్ భగవత్జీ గారు కూడా గోవు కోసం ఇవ్వడం జరిగింది. హ్మ్. 10 సంవత్సరాలుగా అంటే ఈ వారిలో చెయ్యాలన్న భావన ఉన్నా ఈ మధ్య కాలంలో మనకు తెలిసింది ఏంటంటే కొన్ని సాంకేతికంగా ఇబ్బందుల వల్ల గోవు ఒక నేషనల్ యానిమల్ గా డిక్లేర్ చేయలేకపోతున్నాం అనేది ఒక వినికిడి. ఓకే. కానీ నిన్న నాకు ఇక్కడ బీహార్ లో అమిత్ షా గారు హ్మ్. ఏదైతే వారు సభలో ప్రసంగిస్తున్నప్పుడు గోవు కోసం, గోవు మా తల్లి, ఈ సీతమ్మ పుట్టిన నేలపై అవును. గోవు అనేది, గోవుకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పడము, అదే విధంగా గోవును రక్షిస్తామని ఈసారి మోదీ గారు వస్తే ఖచ్చితంగా మేము ఈ గోవధ చట్టాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం నిజంగా ప్రతి భారతీయుడు కూడా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే గుండె తడుక్కుపోతుందండి. అవును. ఎందుకంటే రోజు అంటే ఇక్కడ మతం, గోవు అనేది ఒక మతానికి చెందింది కాదు రఘు గారు. యా, యా. ఎందుకంటే హ్మ్. గోవు బాగుంటే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా అందరూ ప్రతి బాగుంటారు. ఒక్కరు బాగుంటారు. అవును. అయితే ఇక్కడ దీని గోవును అనేది ఒక మతపరంగా ఒక పార్టీకి చెందిందిగా, అంటే ఒక పార్టీ గోవు కోసం మాట్లాడితే తప్ప, హ్మ్. ఒక వ్యక్తి గోవు కోసం ఉద్యమం చేస్తే తప్ప, ఏ పార్టీ వారైనా గోవు కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు రాబోయే రోజులు, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం గాని తీసుకున్నట్టయితే, ఓకే. గోవును ఒకవేళ జాతీయ ప్రాణిగా ప్రకటించినట్టయితే హ్మ్. గోవు రాజ్యాంగబద్ధంగా బతుకుతుంది. హ్మ్. మీకు తెలుసు ఈ రోజు ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం లాంటి జిల్లాల నుంచి హైదరాబాద్ కానీ వివిధ ప్రాంతాల్లో కూడా గోవులను అతి కిరాతకంగా DCM లో తీసుకొచ్చి నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా వాటిని కట్టేసి ఎంతో కిరాతకంగా తెచ్చి చంపేస్తున్నారు. అంటే చట్టాలున్నా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యం. ఈ రోజు ఉదయమే అంటే బాలకృష్ణ గురుస్వామి గారు, సో ఇప్పుడు మీరు అన్నట్టు చట్టాలున్నా కూడా మనం హెల్ప్లెస్గా ఉన్నామని అంటున్నాం కదా, అటువంటిది జాతీయ జంతువుగా ప్రకటించినంత మాత్రాన ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? మరి ఇది సమస్యకు పూర్తి పరిష్కారమా? జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఒక రాజ్యాంగబద్ధంగా బతికే అధికారం వస్తుంది. ఇంకోటి, పులి నేషనల్ యానిమల్ గా అయ్యి ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది? ఒక క్రూర జంతువు, ఇప్పుడు ఆ క్రూర జంతువు పాలు గాని ఏది దాని శరీరంలో ఉన్న ఏ వస్తువు పనికిరాదు. ఏదో దాని చర్మం అయితే ఎవరో మహానుభావులు అప్పట్లో ఆ చర్మాన్ని కూర్చొని పూజలు అవి ఇవి చేసేవారేమో, కానీ ఆ పులి ఎక్కడ పనికిరాని జంతువును ఈరోజు మానవుని మనుగడకు కారణమైన ఒక గోవును కంపేర్ చేసే అవసరమే లేదు, అసలు అవకాశమే లేదు. కాబట్టి అలాంటి గోవు గాని నేషనల్ యానిమల్ గా డిక్లేర్ అయితే ఖచ్చితంగా మన భూమి, మొత్తం మన దేశం అంతా ఆరోగ్యవంతులుగా. మీ అందరికి తెలిసి ఈ రోజు మెడికల్ మాఫియా అవుతుంది రఘు గారు. ఇలాంటి మెడికల్ మాఫియా అయితే మనం సామాజికంగా మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా 5,000 నుంచి మినిమం 10-15 రూపాయలు ఈ మందులకు వాడుతున్నాం. అదే పంచగవ్యాలతోని ఇప్పుడు ఎక్కడైతే గోవు మూత్రం, గోమయంతో క్యాన్సర్ లాంటి మహమ్మారులు కూడా పోతున్నాయి. ఎక్కడ అనారోగ్య సమస్యలు రాకుండా గోమూత్రము, గోమయము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఈ పంచగవ్యాలు, ఆవు నెయ్యి, ఇలాంటి వాటితో హార్ట్ అటాక్, గుండెకు సంబంధించినవి కానీ అన్ని రకాల రోగాలు కూడా నయం చేసుకోవచ్చు. అది చాలా తక్కువ డబ్బులతో. కాబట్టి ఈ మెడికల్ మాఫియాని నివారించాలన్నా, ఈరోజు భారతదేశం సస్యశ్యామలం కావాలన్నా ఖచ్చితంగా గోవును బతికించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తప్పంతా రఘు గారు, ఈ తప్పు ప్రభుత్వాలదో పార్టీదో కాదు, ఈ తప్పంతా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని తప్పు. ఒక్కసారి దాని గురించి కూడా మాట్లాడదాం. మీరన్న ఈ పాయింట్ బాలకృష్ణ గారు, ఈ పాయింట్ కూడా తీసుకుందాం. ఒక్కసారి ఈ పాయింట్ కూడా తీసుకుందాం. 400 సీట్లకు పైగా మోదీ గారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది 10 ఏళ్ల కిందనే గోవును జాతీయ ప్రాణిగా చేసేవారు, చట్టాలను ఇంప్లిమెంట్ చేసేవారు. కానీ మనం ఆ మెజారిటీ లేదంటే ఈ బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరునిదే తప్పు. ఇది ఇప్పుడు కనుక ఖచ్చితమైన మెజారిటీ వస్తే
ఖచ్చితంగా గోవు రాజ్యాంగబద్ధంగా బతికే అవకాశం మనం అందరం కల్పించిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.